స్పాట్ అవుట్ ఇద్దరు మందు కొట్టి తోలుంటారు సార్. రైట్ ఏటా వెళ్ళి చూడు. పోలీస్ పోలీస్ పోలీస్. సచ్చాడు రైడ్. ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం. పద పద పద. చెట్టు డబ్బు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా సార్. అదొతలే నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులైంది? నువ్వు వచ్చి ఓ వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా. లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్లు కూడా వాచిపోతుంది ఇప్పుడే. అయ్యో వీడు ఇక్కడేంటి? మాసు రెడ్డి అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? మన ఇక్కడ తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను. ఏంటి లవ్వా? రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాను. తన వల్లే యాక్సిడెంట్ అయింది, డబ్బు పోయింది. చొంగ కార్చం చాలు రా. లవ్ లో ఎప్పుడే విలన్స్ కాల్ ఉంటుంది. ఈ రోజు ఇంకా ఏ బక్రాగాడు దొరకలేదేటి? ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ టైం ఎంత అయింది? టైం ఎంత అయింది అని అడిగా. టైమే కదా అడిగాను. దయ్యాన్ని చూసినట్టు చూస్తావేంటి? వాచి చూడటం రాదేమో మాసు. నువ్వు పద. కళ్ళు దుబ్బాయా? ఈ పార్టీ పూసుకుని పోరా. రెండు టీ గురు. సరే తప్పక. వాడు చిన్న ఈ కొట్లో మొహం కడుకుంటున్నాడు చూడు. రాజు ఆ బ్లూ కలర్ షర్ట్ వాడా? అవును వాడే వాడే. అలాగే రా రౌండప్ చేద్దాం. రెడ్డి మనుషులు స్పాట్ పెట్టడానికి వచ్చారనుకుంటా. రెడ్డి చెప్పారు కదా. 1 2 3 ఎక్కడతాను. జంప్ అయిపోయి 1 2 3 చెప్పాలి. ఏంటి వేసేద్దామనా? రండి తలపైనా. ఇంక ఇంట్లో ఎలా ఉంటావరా? పొద్దున ముందు జంప్ అయిపోయి రెడ్డికి భయపడి ఇల్లు అద్దెకు తీసుకోమన్నావు. ఇప్పుడు డబ్బులు ఒకటి లేవు, అద్దెలు వస్తావు. రే చెట్టు ఎవరు ఇటువైపు వెళ్ళట్లేదు? అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది. బా చెట్టు ఈ తలుపేరా. ఏయ్ చెట్టు రేయ్ ఏమైంది? రెడ్డి మనుషులు వచ్చారా? అయ్యో ఇప్పుడు ఏం చేయడం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోదామా? మనం ఎందుకు వెళ్ళాలరా? ఎవర్రా?
ఏంటి ఏం కావాలి? ఏంటి రెడ్డి పంపాడా? డబ్బు తీసుకుని వేసేమని పంపాడా? డబ్బులు లేవు, మొత్తం డబ్బు పోలీసులు తప్పేశారు. కమిషనర్ ఇల్లు పక్కనే ఉంది, పిలవనా? పిలవనా చెప్పండి. చెప్పేది అర్థం కావట్లేదా? ఏంట్రా వస్తున్నారు? ఇంకా మాటలు వేస్ట్. లోపల ఏదో భయంకరంగా, ఈ వెనకాల ఇంకా భయంకరంగా ఉన్నాయి, పారిపో. ఏంట్రా దయ్యాలు గట్టి కనిపిస్తున్నాయి? నొప్పిగా ఉంది. వీటి నుంచి తప్పించుకోండి. ఎలా రా? దీనికి ఒకటే దారి, గుడికెళ్ళి తాడు కట్టుకుందాం. కామెడీ కదా మాసు, సీరియస్ గానే. ఆ కాలం విట్లాచార్య సినిమా నుంచి ఈ కాలం లారెన్స్ సినిమా వరకు దెయ్యాల్ని దేవుడే అంతం చేస్తాడు. నమ్ము. మాసు మాసు మాసు, ఇక మనం భయపడక్కర్లేదు. అవి లోపలికి రాలా? కరెక్ట్ రా, ఇక్కడే ఉండలేంగా. చచ్చినవాడు తరుగుతున్నాడు, బతికున్నవాడు పరిగెడుతున్నాడు. చచ్చి బతికావు కదా, ఇంకా ఉందిరా, ఇంకా ఉంది. స్వామి, మీరు మాట్లాడేది మా గురించా? నాకంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి దెయ్యాలు మమ్మల్ని అంతా విధి లిఖితం రా, విధి లిఖితం. చచ్చి బతికావు కదా, అందుకే రా నీ కంటికి ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. వరం రా. ఎవరికి వరం? ఇదంతా వరం. స్వామి వద్దు, నాకొద్దు. దెయ్యాలు కనపడటం నాకు వరమా? అది పోయేలా చేసేయండి. అధికారం నాకు లేదురా, ఎవడు ఇచ్చాడో వాడే తీసుకోవాలి. అవి దెయ్యాలు కావు, ఆత్మలు. అవి నిన్నేమీ చెయ్యవు. వాటి కోరికలు తీర్చే, వాటంతటవే వెళ్ళిపోతాయి. కోరికలు తీర్చాలా? వాటివా? ఈలోగా మేమైపోతాం. ఇవన్నీ నాకొద్దు. చూస్తుంటేనే బుడకొస్తాం తెలుసా? పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకున్న వాడివి నువ్వు. ఈ ఆత్మల్ని చూసి భయపడుతున్నావా? రాయిని రాయిలా చూస్తే రాయిలాగే కనిపిస్తుంది. అదే రాయిని గుళ్ళో పెట్టి చూస్తే దేవుళ్ళ కనిపిస్తుంది. అన్నిటికీ మన మనసేరా కారణం. భయంతో చూస్తే దెయ్యాల్లా కనిపిస్తాయి. మామూలుగా చూడు, మనుషులా కనిపిస్తారు. అందువల్ల మనస్సుని నిలకడగా ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఎవరు నీ స్నేహితుడా? మంచివాడురా, చూసుకో. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది. బాగుంటావురా, చాలా బాగుంటావు, చక్కగా ఉంటావు. మాసు ఏమంటున్నారు? ఏం లేదురా, సుత్తి నోటికొచ్చింది చెప్తున్నాడు. మనస్సుని నిలకడగా ఉంచు. అందరూ మనుషుల్లాగే ఉన్నారు,
ఎవరు మనిషో ఎవరు ఆత్మో తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఎవరైనా దొరికాడు, బాడీ ఎస్కేప్ అయిపోయాడు. ఇటువైపే వెళ్ళాడని చెప్పారు. ఎటు వెళ్ళాడో తెలియటం లేదే. జట్టు ఏంటి? అన్నిటికీ మనసే కారణంరా. సార్ ప్లీజ్ సార్, ఫోను పర్సు కనపడడం లేదు సార్. మా అత్తారింట్లో నాకు ఇచ్చిన ఫోన్ సార్ 35,000 సార్. ఒకవేళ కార్లో పెట్టుంటారు. పదండి ఏంటి సార్ రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? ఎక్కడికి పోదు. అందరూ చూడడానికి మనుషుల్లాగే ఉన్నారు. మరి ఎలా? నాకు అదే కన్ఫ్యూషన్ రా. అమ్మనా మాసు, ఎవరు ఫోన్? అదిగా మొత్తుకుంటూ పోయాడే వాడిదే. అయ్యో, పర్సు కూడానా? మరి నీ బావుగాడి హోటలా? ఎవరు బిల్లు కట్టేది? ఓకే ఓకే సరే, వీళ్ళలో మనిషి ఎవరో దెయ్యం ఎవరని ఎలా కనిపెట్టడం? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసాను జట్టు. దెయ్యాలు ఫోటోలో కనపడమట. టెస్ట్ చేసి చూద్దామా? చేద్దాం మాసు. మాసు, అలాగే నీ వెనకాల పచ్చ కలర్ షర్ట్, చూడ్డానికి చాలా భయంకరంగా దెయ్యంలాగే ఉన్నాడు. వాడిని ఫోటోది. కరెక్ట్ రా. పచ్చ కలర్ మనిషిరా. దెయ్యం వాడి పక్కనోడ్రా. ఫోటోలో కనపట్టాలా? మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో? అందరూ పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. నీ వెనకాల లేడీ ఓకే అలాగా ఉండు. అదలకు ఓకే ఓకే రెడీ? వెయిట్ వెయిట్ వెయిట్. స్మైల్. ఓకే. మాసు, మాసు, నేను చచ్చిపోయానా? చెప్పు మాసు. ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? ఉందిరా, ఏమి అర్థం కావట్లేదు. ఒక హాఫ్ బాయ్ అనేవు. ఎంతైనా నీకు జాలీరా. నువ్వు తాగక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు. భలే లైఫ్ రా. ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడెవడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు? ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రే, నువ్వు చనిపోయినట్టే లేదు కదరా. ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి. నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవ్వడం? అయినా తాగలేకపోతున్నానే. మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10వ రోజు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలో తిను తినరా. ఇదిగో తప్పుడు ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా? ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాన్ని చూసి భయపడ్డావు.
ఏయ్, వాళ్ళంతా నిజమైన దెయ్యాలా భయంకరంగా ఉన్నారు. ఎవరు నాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గా లేరు కదా మాస్. ఆడేం తాగుతున్నాడో అదే మంది నాకు తీసురా. అలాగే మాసు చూడు, కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల దయ్యాలు తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే ఇంకేముంది, నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ చూసి వాళ్ళ సంగతి అంతే. చచ్చారు కొడుకులు. ఏయ్, తను మాలిని రాలేదు. మాలిని ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు? హాయ్, యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పటిదాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే అంద. సరే లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. నాకంటూ ఉన్నది వాడు ఒక్కడారండి. ఏడవకండి ప్లీజ్. ఏడవకన్నా. ఇక్కడే ఉన్నాను మాసు. ఇందాకేమో ఫీలింగ్స్ లేవన్నా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏవండి ఏడవకండి, మేమంతా ఉన్నాముగా. నేనున్నాను కదా. సరే అండి. లాస్ట్గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవ్వడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు గనక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. నా మొహం చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే మేం బయలుదేరుదాం. రేపు హాస్పిటల్లో కలుద్దాం. లేదన్నా, అక్కిప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని. నువ్వు